సిద్దిపేట జిల్లాలో ఆయా గ్రామాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్ యార్డులు కళ్ళల్లో ఆరబోసిన ధాన్యం మొత్తం నానిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిందన్న గంపెడాశతో ఉన్న రైతులకు అకాల వర్షాలు కన్నిటిని మిగిల్చాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసి పెట్టారు. ఒక్కసారిగా ఎదురుగాలతో వచ్చిన వర్షంతో ధాన్యం అంతా తడిసిపోయింది. ఎలాగైనా తడిసిన దాన్ని కొనుగోలు చేయాలని అధికారులను సైతం రైతులు కోరుతున్నారు. నా పేరు దేవయ్య లింగాడిపల్లె. నేను ఒడ్లు తెచ్చి పోసేటికి 8 రోజులు అవుతుంది. 8 రోజుల కొద్దీ ఇక మొన్న ఎండినాయి, ఎవరు పట్టేసుకుంటారు, బాధను చక్క ఇస్తలేరు. నిన్న వర్షానికి కొన్ని నాన్నాయి, ఇలా భారీ వర్షం వచ్చుట్ల ట్రాక్టర్ ఒడ్లు కొట్టుకుపోయినాయి, ఎవరు పట్టేసుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా పట్టేసుకున్నారు. 2-3 రోజుల్లో పోయినాయి, మాకు 10 రోజుల్లో అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఎవరు పట్టించుకోక ఇలా పోయినాయి. అప్పుడే బాగుండే, ఇప్పుడు బాగలేదు. నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. తడిసిన ధాన్యానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. వెల్కటూరు నుంచి ఒడ్లు తీసుకొచ్చినాము, ఇక్కడ పోసినాము. బాధని ఇచ్చి చూసుకునే లేరు. ఒకవేళ ఒడ్లు కొట్టుకుపోయినా ఏమైనా జరిగిందా అని ఇక్కడికి వచ్చి పలకరించిన వాళ్ళు లేరు. ఈ ఒడ్లు మేము తెచ్చిన ఒడ్లు ఒక ట్రాక్టర్న్నర ఒడ్లు కొట్టుకుపోయినాయి, చెర్ల పడ్డాయి. దానికి మాకు నష్టపరిహారం ఇస్తారా ఇవ్వరా? ఓట్లు కావాలని ప్రతి ఒక్కరు వస్తారు, నాకయ్యి నీకే అని అందరూ మాట్లాడతారు, కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. తడిసిన ఓట్లను ప్రభుత్వమే కొనాలి, మాకు నష్టపరిహారాన్ని అందించాలి. ఇదివరకు ఇప్పటిదానిక కుప్పలన్నీ అక్కడిని తట్టుకున్న ఒడ్లని ఎత్తుకొచ్చి పోసి కప్పు కప్పినాము. అన్ని నీళ్ళనే ఉన్నాయి. 4 గంటల నుంచి ఇప్పటి వరకు అవన్నీ ఏ అధికారి వచ్చి మమ్మల్ని పలకరించింది లేదు, చూసింది లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఏమైందని అడిగిన వాళ్ళు లేరు. ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొన్నారు, బాధని ఇచ్చిండ్రు. ఒకవేళ ఇక్కడికి లారీ రాకపోతే రోడ్డు మీద వాళ్ళని ఆపి తీసుకొచ్చి ధాన్యాన్ని తీసుకుపోయిండ్రు. మాకు డబ్బులు కూడా తొందరగా అందినాయి. ఇప్పుడే ఇంత ఇబ్బంది అవుతుంది. గ్రామం వెల్కటూరు. గత 3 రోజుల కిందట నేను వరి ధాన్యాన్ని తీసుకొని మార్కెట్ యార్డ్లోకి వచ్చాను. అకాల వర్షం వల్ల ఈ ధాన్యం అంతా తడిసి ముద్దయింది. దీన్ని పట్టించుకున్న పాపాన పోలే, ఏ నాదుడు వచ్చి కూడా పలకరించిన పాపాన పోలే, ఏ అధికారి కూడా పట్టించుకుంటారు. భారతాన్ని కూడా సరిగా ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి దీనిపైన ఈ కొనుగోలు చేయాలని, మద్దతు ధర కొనుగోలు చేయాలని, ఈ తడిసిన ధాన్యాన్ని రేపు షిఫ్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే, తడిసిన ఓట్లకు కూడా గవర్నమెంట్ ఏ రేట్ అయితే కొనుగోలుకు చెప్పిందో ఆ రేటుకు తీసుకుంటే చాలని ఉంది. ఎందుకంటే తడిసిన ఒడ్లు, ఈ తడిసిన ఒడ్లను మొత్తం కళ్ళంలో కొట్టుకుపోయినాయి, వాటర్ చెరువులో కొట్టుకుపోయినాయి. అక్కడికి పోయి మరీ ఎత్తుకొని వచ్చినాం ఇక్కడికి. 2 ట్రాక్టర్లు తెచ్చినాం. 2 ట్రాక్టర్లు తెస్తే ఒక ట్రాక్టర్ ఒడ్లన్నీ కొట్టుకుపోయినాయి, ఇంకొక ట్రాక్టర్ ఒడ్లు ఉన్నాయి. ఈ పోయిన ఒడ్లలో తేంగా గిన్ని మిగిలినాయి. మేము 3 డేస్ అవుతుంది వచ్చి, ఎవరు రాలేదు. ఇక్కడ మార్కెట్లో కూడా కొన్ని మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, అడిగేవారు లేరు. అధికారులు కూడా ఎట్లున్నది, రైతుల పరిస్థితి ఎట్లున్నది, సకాలంలో బాధని ఇస్తుర్రా? ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయినా కూడా ఉన్న స్థానిక మంత్రి కానీ రైతులను అడిగేటోళ్ళు లేరు. మార్కెట్ల వ్యవస్థ ఎట్లున్నది? రేవంత్ రెడ్డి గారు కూడా వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ అని చెప్పారు, ఇంతవరకు ₹1 కూడా లేదు. మీరు ఒక రైతు ప్రభుత్వం అని చెప్పుకోవాలనుకుంటే ఈ తడిసిన వడ్లను కొని మీరు ఏదైతే చెప్పారో, మీ ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే చెప్పారో 500 బోనస్ ఇస్తామని, ఆ బోనస్ కూడా కల్పించి మాలాంటి రైతులను, పేదవాళ్ళను ఆదుకొని మీ రైతు పాలన, రైతు ప్రభుత్వం అని నిరూపించుకోండి. రైతులం కాబట్టి, చిన్నోళ్ళం కాబట్టి, మేము ఎవరిని అధికారులను ప్రశ్నించలేము కాబట్టి, మా బాధలు కూడా ఎవరు వినలేరు కాబట్టి, మేము ఓన్లీ కష్టజీవులం, పని చేసుకోవడానికి పనికొస్తాం. అధికారులకు చెప్పే వాళ్ళ మాటలు విని వాళ్ళకు ఓట్లు వేయడానికి మేము ఉన్నాం తప్ప, మా రైతులను, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు అయితే ఇప్పటి వరకు ఎవరు లేరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే కొంత చేసినా కూడా మా రైతులను కొంచెం చూసుకున్నాడు. రైతు బంధు అదో ఏదో పడినా కూడా కొంచెం చూసుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి కూడా
ఇంకొంచెం ఎలక్షన్ల ప్రచారంలో కాకుండా సీట్లు ఓట్లు కాకుండా రైతులను కూడా పట్టించుకుంటే, నువ్వు సీట్లు అడగకుండా మమ్మల్ని పట్టించుకున్నా కూడా మీరే గెలుస్తారు. మమ్మల్ని రైతులను పట్టించుకోండి ప్రభుత్వాన్ని.